రక్షకుడైన యేసుక్రీస్తు నామమునకే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. జీసస్ విత్ హస్ మినిస్ట్రీస్ తెలుగు యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. ప్రియులారా, ఇదే కాల సమయమందు దేవుడు మనకిచ్చినటువంటి ఈ వాగ్దాన కార్యక్రమాలను బట్టి ప్రభువుని మొదటిగా స్తుతిస్తూ ఈరోజు దేవుడు మనకిస్తున్నటువంటి చక్కని వాగ్దానము అపోస్తల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 9వ వచనంలో లాస్ట్ భాగము చూద్దాము. దేవుడు అతనికి తోడయుండి అతని శ్రమలన్నిటిలో నుండి తప్పించి. ఈరోజు నీ శ్రమలు ఏదో, నీ దుఃఖం ఏదో, నీ కష్టం ఏదో, నీ బాధ ఏదో, నీవు దేవుని సన్నిధిలో దేన్ని బట్టి మొరపెడుతున్నావో, యేషేపుని తన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పించి ఒంటరి జీవితంలో, మరి దేశం కాని దేశంలో, జనము కాని జనము మధ్య నివసించినటువంటి యేషేపును దేవుడు మరి కాపాడినట్లు, తన శ్రమలన్నిటిలో నుంచి దేవుడు తప్పించినట్లు ఈరోజు నీ శ్రమలన్నిటిలో నుంచి, నీ యొక్క ఒంటరితనము, నీ పోరాటము, ఆర్థిక బాధలు, అప్పుల బారులు, కుటుంబ సమస్యలు, ఏ సమస్యల చేతను నలిగి విసిగి వేసారి మరి అలసిన స్థితిలో ఉన్నావో, దేవుడు ఈరోజు నీకు ఇస్తున్నటువంటి చక్కని వాగ్దానము, నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను తప్పించేదను. నీ శ్రమలన్నిటిలో ఏ శ్రమలు నువ్వు అనుభవిస్తున్నావో తెలియదు, కానీ ఆ శ్రమలన్నిటిలో నుంచి ఆయన నిన్ను తప్పిస్తానని వాగ్దానం చేస్తుండగా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడని విశ్వసించి నమ్మి ఈ వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోండి. దైవ దీవెనలు పొందుకుంటాం. ఎందుకంటే మన దేవుడు మాట ఇస్తే నెరవేర్చుటకు సమర్థుడు కనుక నమ్మిక మాత్రము ఉంచు అని మార్తతో చెప్పినట్లు ఈ దేవుడు నీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. నీ శ్రమలన్నిటిలో నుంచి నిన్ను తప్పించేదను. ఇట్టి వాగ్దానాన్ని రిసీవ్ చేసుకోవాలని ప్రభునామంలో మనవి చేస్తూ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహాగణుడ, ఘనమైన తండ్రి, మీరు ఇచ్చిన ఈ చక్కని వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభు. ఎంతోమంది తండ్రి వ్యాధి బాధలను బట్టి, కుటుంబ సమస్యలను బట్టి, వ్యక్తిగత సమస్యలను బట్టి, ఆయా ఉద్యోగ వ్యాపార సమస్యలను బట్టి, శ్రమలను బట్టి నలిగిపోతున్న బిడ్డలు మీరు జ్ఞాపకంలో ఉంచుకోండి తండ్రి. ఆయా వారి శ్రమలన్నిటిలో నుంచి మీరు తప్పిస్తానని వాగ్దానం చేసినందుకు మీకు వందనాలయ్యా. అయ్యా, ఎవరికి చెప్పుకోలేని కష్టములు, నష్టములు, వేదనలు, కన్నీరు, ఒంటరితనము, రోదన, అయ్యా ఇవన్నీ కూడా మీరు చూస్తున్న దేవుడు. హాగరు చేసిన రోదనను నువ్వు ఆలకించిన దేవుడివి. ఆ ఎడారిలో, ఆ ఒంటరి స్థితిలో ఆమె మొరను నువ్వు ఆలకించి జవాబిచ్చిన దేవుడు. అన్నా తండ్రి నాయన మందిరంలో చేసిన రోదనను నువ్వు ఆలకించిన దేవుడు. ఈరోజు ఆయా వారి శ్రమలను బట్టి ఆయా రోధిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకంలో ఉంచుకొని సహాయం దయచేయండి. భారతదేశాన్ని దీవించండి, తెలుగు రాష్ట్రాలను దీవించండి, యవ్వనస్తులకు మారు మనసు రక్షణ దయచేయండి. నీ సత్య సువార్త బాహాటంగా ప్రకటింపబడటానికి సహాయం దయచేయండి. ఎక్కడ నీ పరిచర్యకు ఆటంకంగా ఉందో ఆ యొక్క ప్రాంతాలన్నిటినీ మీరు దర్శించండి. అత్యంత ముఖ్యంగా సుప్రీంకోర్టు దళిత క్రైస్తవుల పక్షాన్ని ఇచ్చిన ఆ తీర్పును మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ డే జరుపుకునే బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని, మా కుటుంబం చుట్టూ కూడా నీ సన్నిధి ఉంచమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియులారా, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. దేవుని యొక్క మహాకృప మనకి తోడుగా ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.